అల్లమయ్య ఈ వీడియోలో అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. పాయింట్ ఏంటంటే పాయింట్ ఏం కాదు. ఒక రైతు కష్టాలు నిజ జీవితంలో ఎలా ఉంటాయో చెప్తాను. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందునైతే ఉంటాను. ఈరోజు అల్లమయ్య అయితే ఈరోజు మార్నింగ్ ఎళ్లి ఒక రైతు కష్టపడే కష్టాల గురించి చెప్తాను వినండి. మార్నింగ్ తెల్లవారు 5 గంటలకి లేచి వెళ్లి ఒక రైతు చేయాల్సిన పనులు ఏంటంటే మార్నింగ్ లేచి వెళ్ళి పాలు తీసిన తర్వాత పేర్లు అన్నీ తీసుకొని అనేది రావాలి. కానీ అయన్నీ ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి అనేది విలువ అనేది ఉండదు. ఎందుకంటే రైతు ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చులకనగానే కనపడతాడు. ఎందుకంటే రైతు చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న రైతులానే కనపడతారు. రైతు పడే కష్టం అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఎంతో కష్టపడి అనేది ముందుకొస్తాడు. కానీ అదే రైతు పాల కేంద్రంలోకెళ్ళి పాలు పోస్తే లీటర్ రూ. 32, రూ. 33 మాత్రమే ఏస్తారు. ఎంత ఒరిజినల్ పాలేసినా. అదే పాలు కెమికల్ కలిసి ప్యాకెట్‌లో ప్యాక్ అయ్యొస్తే అయ్యే 200 పాలు రూ. 10, రూ. 12 కొనుక్కుంటాం ప్యాకెట్. ఇది నిజమో కాదో మీరే చెప్పండి కిందన మన కామెంట్‌లోని. అలానే ఒక రైతు నిజ జీవితంలో కష్టాలు ఎన్ని పడతాడంటే ఒక రైతు కాలు బాగోకపోయినా, చెయ్యి బాగోకపోయినా సరే కష్టపడి అనేది సొమ్ములు మేపాలి. అవునా కదా? ఎందుకంటే ఒక రైతు ఎంతో కష్టపడితేనే కానీ పొద్దుకి 4 లీటర్ల పాలు రావు. మినిమమ్ ఎంత లీస్ట్‌లో తక్కువ చూసుకున్నా 4 లీటర్లు వచ్చేలాగా మేపుతాడు. ఆ రైతు కష్టపడితేనే కానీ ఆ పాలు రావు. కానీ రైతుని ఎప్పుడు చులకనగా చూడకండి. ఎందుకంటే ఈ ఫుల్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రైతుని ఎప్పుడు చీపుగా చూడకండి. రైతే రాజు అంటారు. రైతు రాజు అయితే కాదు ఎప్పుడు. రాజు ఒకప్పుడు రాజునేమో రైతు, కానీ ఇప్పుడు రైతు ఒక కూలి పని చేసుకుని బ్రతికే టైప్లోకి వచ్చింది రైతు. రైతుకి అనేది వాల్యూ లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అనేది శాలరీ ఉంది, రిటైర్మెంట్ అంటూ ఉంటుంది. కానీ రైతుకంటూ ఒక శాలరీ అంటూ ఉండదు, ఒక రిటైర్మెంట్ అంటూ ఉండదు. ఎంత బాగోపోయినా జ్వరం వచ్చినా సరే వాటితోనే ఉండాలి. అది ఒక రైతు కష్టం అనేది. అందుకనేసే నేను చెప్తున్నాను. చెప్పోడికి నా వీడియో చూస్తే మీకు చిరాకు రావచ్చు, కానీ నాకు ఇలానే రైతు ఎమోషనల్ అన్నీ చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. అలానే నేను ఏ వర్క్ చేస్తున్నానో రైతు ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి చేయాల్సిన పనులు. వాళ్ళు అంటారు సెంటర్లోకి వెళ్ళిన తర్వాత, అమ్మో ఈడు పాలు పోసుకుని బతుకుతున్నాడా, ఈడికి ఆ పిల్లనివ్వడం, ఈడికి ఆ పెళ్లి చేయడం అన్నట్టు ఆలోచిస్తారు. కానీ రైతు వాటిల్లే ఒక మూగ జీవాలనే అంత నీట్గా చూసుకుంటున్నాడంటే రైతుకి పిల్లనిస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడో అర్థం చేసుకోండి. ఓకేనా? రైతుకి పిల్లనివ్వండి. రైతుని ఎప్పుడూ కూడా చులకనగా చూడొద్దు. ఓకేనా? ఈరోజు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. ఒక మూగజీవాలు మేపుకుని అనేది బ్రతుకుతున్నాను. కానీ ఆ మూగజీవాళ్ళే నేను ఎటువంటి హాని కలగకుండా మేపుతున్నానంటే, చూసుకుంటున్నానంటే ఒక నా సొంత భార్యని నేను ఎలా చూసుకుంటానో అర్థం చేసుకోండి. అలానే ప్రతి ఒక్క రైతు కూడా తన భార్యని, తన పిల్లల్ని కూడా అలానే చూసుకుంటాడు. ఓకేనా? మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.